బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బొచ్చ, కన్నబాబు సహా మరికొంతమంది నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బొచ్చ, కన్నబాబు సహా మరికొంతమంది నేతలు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి, వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, కొద్దిసేపు క్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ యొక్క సమావేశంలో కూడా పలు కీలక అంశాలపై ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశమై పలు అంతర్గత విషయాలు కూడా చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంపై ప్రస్తుతం రెండు దేశంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే చూడొచ్చు మనం, ఏదైతే ఇప్పటికే కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. 5 సభ్యులతో కూడినటువంటి ఒక సిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సిట్టు బృందంలో ఎలాంటి కోణాలు బయటకు వస్తాయి అనేటువంటి దానిపై కూడా నేతలు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఖచ్చితంగా ఎలాంటి కేసులైనా కూడా ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకైతే మాత్రం సూచిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే కూడా గత 2 రోజుల క్రితం ఏలూరు జిల్లాలో జరిగినటువంటి భేటీలో కూడా పార్టీ నేతలకు ఒక ధైర్యం కల్పించారు. పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా ఎవరు దయచేసి భయపడొద్దు, కేసులకు కూడా వెనకాడొద్దు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కూటమిలో ఉన్నటువంటి నేతలంతా కూడా వైసీపీపై విమర్శలు జల్లు కురిపిస్తా ఉన్నారు. దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానంలో లడ్డుని చేశారన్నటువంటి అభియోగాలు ప్రస్తుతం వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలకైతే మాత్రం సమాచారం ఇచ్చారు. మరి అందులో భాగంగానే ఈ యొక్క సమావేశానికి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు బొత్స సత్యనారాయణ కానీ, కురసాల కన్నబాబు కానీ, అంబటి రాంబాబు కానీ, ఇటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొడాలి నాని కూడా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాత ఈ అంశాలకు సంబంధించిన దానిపై కూడా మీడియాకు ఒక బ్రీఫ్ కూడా చేయబోతా ఉన్నారు అనేటువంటి దాని కూడా ప్రస్తుతం స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దిశానిర్దేశంపై కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయకుండా లడ్డు ప్రసాదంకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ ఉద్దేశంగానే తమపై రాజకీయ విమర్శలు చేస్తా ఉంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై ఈ రోజు ఈ భేటీ జరిగి తెలుస్తా ఉంది. మరి ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు ఒక దిశానిర్దేశం చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీ కేడర్ ని కాపాడుకోవాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రస్తుతం తిప్పికొట్టాలి అనేటువంటి దానిపై ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక భేటీ కూడా అయ్యారు కాబట్టి మరి ఏ విధంగా ఈ దూకుడు పెంచుతారా, రాష్ట్రంలో వైసీపీ తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, మరి ఎన్ని గంటల వరకు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా?
ఖచ్చితంగా కూడా మరొక 2-3 గంటలు కూడా ఈ యొక్క సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కేడర్ మొత్తానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల నుంచి కూడా ఆయన కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారికి ఏమైనా వ్యక్తిగత ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదంటే అంతర్గతంగా నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడన్నా పట్టు తగ్గిందా, ఆ యొక్క భక్తి ఏ విధంగా పూర్తి చేయాలి, ఎక్కడైతే పట్టు తగ్గిద్దో ఆ యొక్క ఆ చోట ఏం చేయాలి అనేటువంటి దానిపై కూడా ఒక కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే వారి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సూచనలు సలహాలు తీసుకుంటా ఉన్నాడు. దాదాపుగా ఈ యొక్క భేటీ దాదాపు గంట అవుతుంది ప్రారంభమై కూడా మరొక 3 గంటలు కూడా ఈ యొక్క భేటీ అనంతరం సాయంత్రం 4 నుంచి 5 లోపు కూడా ఈ యొక్క భేటీ పూర్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా మీడియాకు బ్రీఫ్ ఉన్నారు. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, వైసీపీ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉంది అనేటువంటి దానిపై కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, ఇన్ఫర్మేషన్ పవన్.